ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటగా యోధా పత్రిక మొదటి వచనాన్ని మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మొదటి వచనం ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి దేవుని చేత పలకబడిన వచనాన్ని నేను చదువుతాను. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడునైన యోధా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలవబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. యేసుక్రీస్తునందు భద్రము చేయబడుట ఎలాగనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు పిలవబడిన వారు ఎవరు అనే విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. ఈరోజు మనం పిలవబడిన వారికి శుభము, దేవుని చెంతకొస్తేనే, దేవుని సన్నిధిలో ఉంటేనే, దేవుని యొక్క వాక్యంలో నడిస్తేనే మనకు అన్నీ శుభమే. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన మహోన్నతుడు, మహాకృప కలిగిన తండ్రి. ఆయన చెంత మనం బ్రతికితే శుభమే. ఆ శుభాన్ని పలుకుతూ వ్రాస్తా ఉన్నాడు యోధా. ఈరోజు వీలైతే ఈరోజే దీన్ని వచనాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ప్రయత్నం పడదాం. ధ్యానవాక్యముగా కీర్తనాకారుడైన దావీదు వద్దకు వెళతాం. ఈరోజు కూడా ఆయననే వెంబడిందాం. ఎందుకు ఆయన వెంబడించాలి అని మనం ఆలోచన చేస్తే, కీర్తనాకారుడైన దావీదుని తండ్రి అయిన దేవుడు దావీదు నా హృదయానుసారుడు అని చక్కని సర్టిఫికెట్ దావీదుకు అనుగ్రహించారు. ఆయన ప్రతి కీర్తనలో కూడా తండ్రి అయిన దేవుని ఉద్దేశాన్ని బయలుపరుస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు కూడా అటువంటి మహోన్నతమైన మాటను సార్వత్రిక సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. సార్వత్రిక సంఘము వాక్య ధ్యానములో పరిపక్వత లేక తనకు తానుగా గిరి గీసుకుని ఆ గిరిలో ఉండిపోవడం ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క ఆలోచన, ఆ విధానము అర్థం చేసుకునే స్థితిలో ఈ రోజుకి ఉంది. చూడండి, తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన కీర్తనాకారుడైన దావీదు ఎంత గొప్పగా ప్రొజెక్ట్ చేస్తున్నాడో, ఎలివేట్ చేస్తున్నాడో, లోకానికి ఎలా తెలియపరుస్తున్నాడో, వాటన్నిటినీ కూడా క్రైస్తవులు అనబడిన మనం ఏం చేస్తున్నామంటే, లోకమును ప్రేమించొద్దు అన్న మాటను బట్టి, లోకముతో స్నేహించొద్దు అన్న మాటను బట్టి, లోకము యావత్తు అన్యులు అనే మాటలను బట్టి మనము పొరబడుతూ దేవుని యొక్క ప్రధానమైన ఆజ్ఞను తృణీకరిస్తా ఉన్నాం. పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించమని మొదటి ఆజ్ఞ అయితే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నది రెండవ ఆజ్ఞగా మనకు కనబడుతుంది. ఈ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్న మాటలో 10 ఆజ్ఞలు కూడా పరిపూర్ణమైనట్లుగా మనం చూస్తాం. కాబట్టి అపవాది ఏం చేస్తాడంటే, సహోదరుని ప్రేమించలేని తత్వాన్ని మనలో ప్రేరేపిస్తూ ఉంటాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కయ్యేను వంటి స్వభావాన్ని మనలో రేకెత్తిస్తూ ఉంటాడు. వారిని ముట్టకూడదని, వారిని అంటకూడదని, మేమే పరిశుద్ధులమని. పేతురు యొక్క స్థితిని చూస్తే మనకు అదే అర్థమవుతుంది. మరి దేవునితో కూడా పోరాడతాడు పేతురు. నేను చాలా మత ప్రవిష్టత కలిగిన వాడిని, నేను యూదు మతానికి నేను ప్రతినిధిని, నేను మోషే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడిని, నేను అపవిత్రమైన దాన్ని దేనిని నేను ముట్టను అన్నట్లుగా దేవునికే సలహాలు ఇస్తూ ఉంటాను. ఎంత అవివేకో దేవుడు పేతురుని ఏ రీతిగా సిగ్గుపరిచాడో
లేఖనము తేటగా చెప్తా ఉంది. ఏమంటే పేతురుని దేవుడు ఎంతగా ప్రేమించాడు? తాళపు చెవులను పేతురుకి ఇస్తానన్నాడు. ఈ బండ మీద నా సంఘమును స్థాపిస్తానన్నాడు. అటువంటి పేతురుని ఎంత సిగ్గుపరిచాడు తెలుసండి. పేతురుని అంత సిగ్గుపరిస్తే మనం ఎంత? ఈరోజు సార్వత్రిక సంఘము ఆ మనోనేత్రానికి గుడ్డితనం కలగజేయటం ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోలేక సంఘము ఇంకా చీకటిలోనే నడుస్తుంది. పేతురుని దేవుడు చర్మకారుడైన సిమోను ఇంట్లో మధ్యాహ్నము 12 గంటలకి సమయాన్ని కూడా రాస్తారండి. మోకరించి ప్రార్థిద్దామని మిద్దె ఎక్కినప్పుడు అతడు ఆకలి కొన్నాడట. అతను ఆకలి కొనటం ద్వారా దేవుడు తన అవసరము నుంచి ఒక సత్యాన్ని అతనికి తెలియపరచాలని దేవుడు ఉద్దేశించి తన బలహీనతను దేవుడు ఒక గుణపాఠం నేర్పించాలని ఆయన ప్లాన్ చేశారు. ఈ ఆకలి వేస్తున్న సమయంలో ఆకాశం నుండి పెద్ద దుప్పటిని ఆయన ఎదుట దించుతున్నారు. ఆ దుప్పటి నిండా చతుస్పాద జంతువులు అనబడిన ఈ లోకంలో ఉన్న క్రిమికీటకాల దగ్గర నుంచి అన్నిటినీ ఆ దుప్పటిలో ఉంచి, నీకు ఆకలేస్తుంది కదా, వీటిని తినమని దేవుడు ఆయనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇది దేవుడు కదా, కనీసం ఆలోచించలేదు ఆయన. ఈరోజు మన క్రైస్తవులు కూడా ఎదుటివాడు ఏం మాట్లాడుతున్నాడు, ఎదుటివాడి యొక్క ఆలోచన ఏంటి, ఒకవేళ దేవుడు ఆ వ్యక్తిని దర్శించి నన్ను గద్దిస్తున్నాడేమో, మాట్లాడుతున్నాడేమో అనే వివేచన కూడా లేకుండా పేతురు వలె ఉన్నారు. పేతురు ఏమంటాడంటే, ప్రభువా, నేను యూదును, నేను చాలా పవిత్రుడును, నేను చాలా పరిశుద్ధుడును, నేను ఇటువంటి నిషిద్ధమైనది ఏనాడైనా నేను ముట్టానా? ఇది నాకు చాలా అపవిత్రమైన విషయాలు, దీన్ని నా ఎదుటి నుంచి నువ్వు తీసివేయనట్లుగా దేవునికే సలహా ఇస్తాడు. ఈరోజు సార్వత్రిక సంఘం కూడా అట్టి రీతిగానే దేవునికి సలహా ఇచ్చే స్థాయిలో కనబడతా ఉంది. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోతా ఉన్నా. అయితే పేతురును నిశ్చయముగా కొర్నేలు మరి ఇంటికి పంపించినప్పుడు కొర్నేలు అనేకులను ప్రేమ చొప్పున తన కలిగిన రక్షణ భాగ్యాన్ని అనేకులకు అందించాలని మరి స్నేహితులను, బంధువులను, మరి వారి యొక్క పనివారులను, దాసులను అందరినీ ఐక్యపరిచినప్పుడు అక్కడ అనేక మంది నానా విధమైన జాతుల మనుష్యులు, నానా విధముల వ్యక్తులు అక్కడ సమకూర్చడం జరిగింది. పేతురు వారికి ఉపదేశం చేసి వారి కొరకు ఆరాధించి ప్రార్థించిన తరుణంలో మరి అక్కడ మేడగదిలో జరిగిన అనుభవము, మేడగదిలో దేవునికి ఇష్టలైన 125 మంది అక్కడ ఉన్న ఎవరైతే దేవుని శిష్యులు, దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారు అనబడిన వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరి మీదకి ఆయన బలమైన గాలిగా వీచి అగ్ని విభాగాలుగా మారి వారి నాలికను ముట్టినప్పుడు అందరూ కూడా శక్తిని అందుకున్నారు, వాక్య శక్తిని అందుకున్నారు. అబ్రహాం గారు చెప్తా ఉంటారు, ఆత్మాభిషేకంతో మాట్లాడుతున్నప్పుడు అగ్ని మన మీద పడుతుంది అంటారు. ఆ అనుభవం ఎక్కడిది అంటే మేడగది అనుభవం. మేడగదిలో తండ్రి అయిన దేవుని చేత వాగ్దానము చేయబడిన ఆత్మ వారందరి మీద అగ్ని విభాగాలుగా విభాగింపబడి అగ్ని నాలికల వలె
వారి నాలుకలను తాకినప్పుడు వారందరూ కూడా ఏ శక్తిని పొందుకున్నారట? వాక్య శక్తిని పొందుకున్నారట. అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు అగ్నిగా విభాగింపబడి అగ్ని జ్వాలల వలె నాలికను తాకినప్పుడు వారేం పొందుకున్నారు అంటే వాక్శక్తిని వాక్యాన్ని పొందుకున్నారు. ఎంత ఆశ్చర్యం! ఇక ఏది పొందుకోలేదు, వాక్యాన్ని పొందుకున్నారు. అదే అనుభవము పేతురు ఆ నానా విధములైన ప్రజలు చేకూర్చబడినప్పుడు తండ్రి అయిన దేవుడు అదే ప్రేమతో మరలా వారందరి మీద ఆ యొక్క పరిశుద్ధాత్మ అగ్నిని కుమ్మరించాడు. ఎంత ఆశ్చర్యం! ఎంత సిగ్గుపడ్డాడు తెలుసండి. మీరు వ్యక్తిగతంగా మోకరించి పేతురు యొక్క స్థితిని అక్కడ మీరు కానీ ధ్యానించగలిగితే ఆయన అక్కడ ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు అంటున్నాడు. అబ్బా, ఎంత మంచి మాట! అంటే ఇంతవరకు అతనికి అర్థం కాలేదు దేవుని ప్రేమ. ఈరోజు సంఘము కూడా అదే స్థితిలో ఉంది. నా కుమారుడా, నా కుమార్తె, ఈరోజు నీ పరిస్థితి ఏంటి ఆలోచించు. నువ్వు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటున్నావు? దేవుని పట్ల నీ వైఖరి. నేను ఎప్పుడు ఇది అడుగుతాను. నన్ను ఏ సంఘానికి పిలిచినా, ఏ కుటుంబానికి వెళ్ళినా నేను మొట్టమొదటిగా అడిగే ప్రశ్న, దేవుని పట్ల నీ ఆలోచన, నీ వైఖరి, నీ దృష్టి, నీ ఉద్దేశ్యము, అసలు నువ్వేమనుకుంటున్నావు అది నాకు తెలియాలి. అది నువ్వు అనుకుంటున్న దాన్ని బట్టి నేను నీకు ఎక్స్పాండ్ చేయడానికి నాకు ఉపయోగపడుతుంది. మీ ఉద్దేశాలు నాకు తెలియపరచబడాలి. ఒక్కొక్కరు ఒక ఉద్దేశాన్ని ఉద్దేశించి అక్కడే ఆగిపోతారు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు పట్టుకోవాలి? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని మనము ఆత్మల రక్షణక, నీ కుటుంబ పోషణక? ఇది గొప్ప ప్రశ్న. ఆత్మల రక్షణకైతే పరిశుద్ధాత్ముడు, వాక్యమైన దేవుడు, తండ్రి అయిన దేవుడు నీకు సహకారులుగా ఉంటారు. ఎప్పటి వరకు అనుకుంటున్నావు? సదాకాలము. నేను చెప్తున్న మాట కాదు, వాక్యము సెలవిస్తున్న మాట. మన ఆలోచనలు, మనకు ఉద్దేశాలు మానవ కల్పితమైన ఆలోచనలతో ఉండవు. అంటే ప్రకృతి సంబంధమైన మనిషిగా నువ్వు ఆలోచించకూడదు. నువ్వు ప్రకృతి సంబంధివి కాదు. ఎప్పుడైతే యేసయ్య రక్తమును ఆశ్రయించావో, యేసయ్య తన అమూల్యమైన రక్తముతో వెల ఇచ్చి నిన్ను కొని ఉన్నాడో, అప్పుడిక నువ్వు ప్రకృతి సంబంధమైన వ్యక్తివి కాదు నా కుమారుడా. నువ్వు విలువ పెట్టుకొని ఉన్న శ్రేష్టమైన జ్యేష్ఠునికి సహోదరుడు, శ్రేష్టమైన నీ జ్యేష్ఠుడికి సహోదరుడు. సార్వత్రిక సంఘము యావత్తు క్రీస్తుకు కన్యవధువుగా ఉంది. దేవుని పట్ల వైఖరి, నీ ఆలోచన విధానాన్ని బట్టే ఆ దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ పిలవబడిన వారందరికీ శుభము అని వ్రాయున్నది. శుభము అని చెప్పి వ్రాయున్నది. ఎవరు పిలవబడిన వారు? వాళ్ళు కంక్లూడ్ చేసేస్తా. ఒక 10 నిమిషాలు అటుగా ఇటుగా అయినా సరే ఆలోచన మనం ముందుకు వెళ్ళిపోదాం. కీర్తనాకారుడైన దావీదు ద్వారా 33వ కీర్తన 8వ చరణాన్ని నేను చదువుతాను. మీరందరూ కూడా జాగ్రత్తగా ధ్యానించండి. ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవాలి. నేను ఏ వచనం చెప్పినా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవాలి. నేను చదువుతున్నప్పుడు మీరు కూడా మ్యూట్లో ఉంటారు కదా, వాక్యాన్ని మీరు కూడా చదవాలి. దానిని ఏకాత్మ అంటారు. ఏకాత్మ లేకుండా ఏ కార్యము జరగదని.
ఏకాత్మ లేకుండా మనము ఎటువంటి శక్తివంతమైన కార్యాలు జరిగించలేమండి. ఒక వ్యక్తి మీ వద్దకు వచ్చింది, ఒక వ్యక్తి మీకు దేవుడు అప్పగించాడు, పంపించాడు అంటే దాని అర్థం ఏంటి అంటే, తండ్రి అయిన దేవుడు ఆకర్షించి నీలో వాక్యమనే దేవుడు ఉన్నాడని విశ్వసించి ఆమెను లేదా ఆయనను మీ వద్దకు పంపిస్తారు. మీ వద్దకు ఒక వ్యక్తి వచ్చారు అంటే మీరు విశ్వసించాల్సింది ఒక విషయం, ముఖ్యమైన విషయం ఉంది. ఒకటి ఏంటంటే, తండ్రి అయిన దేవుడు తనను ఆకర్షించాడన్న సత్యము మీరు హృదయంలో స్థాపించుకోవాలి. రెండవది, మీ వద్దకు ఒక వ్యక్తి వచ్చాడంటే మీలో వాక్యం అనే దేవుడు ఉన్నాడని గుర్తించాలి. అద్భుతం కదా? అది ప్రమీల అయినా, భాను అయినా, భారతి అయినా, నాయక్ అయినా, అబ్రహాం గారు, ఎవరైనా ఒక వ్యక్తి మీ వద్దకు ఎందుకు వస్తాడు తెలుసా? తండ్రి అయిన దేవుడు ఆకర్షించబట్టి మీ వద్దకు వచ్చా. తండ్రి అయిన దేవుడు మీ వద్దకు ఎందుకు పంపించాడు తెలుసా? మీలో వాక్యం అనే దేవుడు ఉన్నాడని. తండ్రి ఆకర్షిస్తే వాక్యం వద్దకు వస్తాడు. కాబట్టి ఈ రెండు మీరు హృదయంలో స్థాపించుకుని మీ వద్దకు వచ్చిన వ్యక్తిని నా వద్దకు నడిపిస్తున్నారు అంటే నేను చాలా ఆనందిస్తాను. ఉదయకాల సమయాన్ని అదే జరిగింది. నేను ప్రార్థన చేయటం వరకే, నేను బలపరచడం వరకే. ఇక ఆ వారిని విశ్వాసంలో స్థిరముగా నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ప్రయాసపడతాడో, మరి అప్పగింపబడిన మీరు కూడా అంతే పని చేయాలి. పరిశుద్ధాత్ముడు మీరు కలిసి పనిచేయాలి. ఆత్మదేవుడు మీరు కలిసి పనిచేయటువంటి ఎంత భాగ్యం అండి. అర్థం చేసుకోండి. సువార్త చేయటం అంటే, సువార్తని ప్రత్యేకంగా జెండాలు పట్టుకుని, ప్రత్యేకంగా కరపత్రాలు పట్టుకుని, ప్రత్యేకంగా అనేక మంది ఆకర్షించాలి అనేటట్టుగా ఏదైనా ఆలోచన ఉంటే దాన్ని తీసివేయండి. రాబోతున్న రోజులు ఇంకా కఠినంగా ఉంటాయి. కఠినకరమైన వ్యక్తిని ఎలా రక్షించగలం? నోటి మాటతో చెప్పకూడదట, కరపత్రాలు పంచకూడదట, మరి ఏమీ చేయకూడదట. ఎలా రక్షిస్తాం? చాలాసార్లు చెప్పాను, మన టీంలో చెప్పాను లేదా నాకు గుర్తులేదు, మరలా చెప్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో కూడా మనము అనేకులు రక్షించగలం. నాకు ఛాలెంజింగ్ అండి, నాకు చాలా ఇష్టం అండి. ఎస్, రానివ్వండి. నా హృదయంలో వాక్యం ఉంది. నా నడక, నా పడక, నా దినచర్య, నా జీవితము, నా అంతిమయాత్ర సమస్తము కూడా క్రీస్తుకు సాదృశ్యముగా నా జీవితయాత్ర కొనసాగించినప్పుడు అనేకులు నన్ను చూసి ఆకర్షించబడతారు. ఇది కదా బ్రతుకంటే. మన బ్రతుకు చూడాలండి. మన ప్రవర్తన, మన పరిశుద్ధత, మన నుంచి లోకానికి బయలు వెళ్తున్నప్పుడు ఎవరికేం చెప్పవసరం లేదండి. మనం మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నారు, మీ నీతి క్రియలు మనుషులు ఎదుట చేయకండి అన్నాడు. చిన్న మాట ఏం కాదండి అది. మీ నీతి క్రియ, నీతి అనగా వాక్యము, వాక్యాన్ని ఏదో ప్రజల మధ్య, మనుషుల మధ్య ఏదో జరిగించేస్తున్నాం అన్నట్లుగా చేయటం కూడా కరెక్ట్ కాదని దేవుడు చెప్తా ఉన్నాడు. మీ క్రియలు ఎలా ఉండాలి అంటే, మీ విశ్వాసం ఎలా ఉండాలి అంటే, అగ్నిలో ఉన్న వారిని కూడా లాగి రక్షించేదిగా ఉండాలి. క్రియలేని విశ్వాసం మృతమంటాడు. మీ నడకలో, మీ పడకలో, మీ జీవితంలో, మీ మాటలో, మీ చూపులో, అన్నిటిలో కూడా క్రీస్తును పోలి ఉండాలి. అది సువార్త అంతే. ఎవరికీ ఏం చెప్పవసరం లేదు. అదే పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో అదే మాటను పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. స్త్రీలారా అంటూ మొదలు పెడతాడు. ఇదిగో మీ భర్తలకు మీరు లోబడి ఉండండి అంటాడు. ఇదిగో మీ విశ్వాసమును బట్టి, వాక్యము లేకుండానే
మీ భర్తలను రాబట్టవచ్చు అంటాడు. ఎలాగా? మీ పవిత్ర ప్రవర్తనను బట్టి. మీ పవిత్ర ప్రవర్తనను బట్టి పవిత్రంగా ఉండాలి మీ ప్రవర్తన. భర్త దగ్గర కూడా అలా లేకపోతే భర్తకు భయం ఎక్కడ వస్తుందండి? మీరు భర్త సై అంటే మీరు సై అంటారు. నేను చిన్నపిల్లలకి అదే చెప్తాను. పెళ్ళైన తర్వాత భర్తలను విపరీతంగా నేను అది నాకు అదే బాధ. మీరు సండే స్కూల్ నుంచి క్రైస్తవ బిడ్డలు, మ్యారేజ్ అయిందన్న మాటకి భర్తకు సహకరించండి. ఎక్కడ సహకరించాలి? తన మాట వినటంలో, తను చెప్పింది చేయటంలో, వీటిలో సహదాస్తులుగా లేదా సహచరులుగా ఉండాలి. కానీ భర్త సినిమాకి వెళ్దామంటే వెళ్ళిపోతారు. నిన్నటి వరకు సినిమా అంటే తెలియదు మీకు. భర్త ఏదో ఎక్కడికైనా వెళదామంటే వెళ్ళిపోతారు. అసలు మీకు అటువంటి ఏ విషయాలు తెలియని పిల్లలు అటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ భర్త వచ్చేసరికి భర్త మాటలు లోబడాలని చెప్పి భర్త మాటలు లోబడుతూ వీళ్ళు పాపంలోకి వెళ్ళిపోతుంటారు. అందుకని నిన్ను దేవుడు రక్షించాడు. నీ పవిత్రమైన ప్రవర్తన అక్కడ కూడా కాపాడుకోవాలి. నీ అత్తగారికి భయం లేకపోవడం కారణం నువ్వే. నీ మాంగారికి భయం లేకపోవడం కారణం నువ్వే. నీ భర్తకు భయం లేకపోవడం కారణం నువ్వే. ఎందుకంటే నీ పవిత్రమైన ప్రవర్తన వారి ఎదుట నువ్వు కనుపరచుకోలేకపోతున్నావు. నువ్వు సమయం అంటే సమయం అంతే, మోకరించడమే. అత్తగారు మాంగారు భర్త కాదు. వారు నిన్ను టచ్ చేయాలంటే, నీ తలుపు కొట్టాలంటే, నీ ప్రార్థన ఉన్నప్పుడు నేను డిస్టర్బ్ చేయాలంటే ఆత్మదేవుని అభిషేకం వాళ్ళు తాకాలి. అది నీ భక్తి. నీ పవిత్రమైన ప్రవర్తన అంటే అది. అప్పుడు కదా నీ మాంగారైనా, నీ అత్తగారైనా, నీ మధ్యగారైనా, నీ తోటికోళ్ళైనా, ఎవరైనా నీ భర్తతో సహా వణుకుతారు. మన ఆడపిల్లలు ఏం చేస్తారంటే ఆ భక్తిని వ్యక్తీకరించలేకపోతారు. ఇక దేనినైనా వింటారు. ఒక ఆదివారం చేప తెస్తాడు భర్త, కేవలం చేపల కూర కోసం చర్చి మానేస్తారు. ఇక భర్తకి నీకు భయం ఎలా వస్తుంది? ఆదివారం రోజునే ఇంటి పని అంతా పెట్టుకుంటారు. నీ అత్తగారికి మాంగారికి భయం ఎక్కడ వస్తుంది? నీ ప్రవర్తన మార్చుకో ముందు. నీ ప్రవర్తన మార్చుకుంటేనే దేవుడు నీ నుంచి వారితో మాట్లాడతాడు. నీ ప్రవర్తన మార్చుకుంటేనే నీ నుంచి అభిషేకం బయలు వెళ్తుంది. నీ ప్రవర్తన మార్చుకుంటేనే వారు గుణపరచబడతారు. వారికి వాక్యాన్ని బోధించడం కాదు సుమ, వారికి శాపనార్థాలు పెట్టడం కాదు, వారితో పాటుగా జగడాలాడటం కాదు. ఇవేమీ చేయకూడదు. క్రైస్తవులు చేయాల్సింది ఏంటంటే, ఇదిగో నోవహులాగా, హానోకులాగా దేవునికి లోబడి. హానోకు దేవునితో నడిచాడట. నోహు దేవుని చెప్పిన పనిని 100 సంవత్సరాలైనా తన పని తను చేసుకుంటూ వెళ్ళాడు. ఎంత నమ్మకస్తులు! నీ స్నేహం దేవునితో. నీ భర్త ధర్మాలు పాటించు, ఎవరొద్దన్నారు? అత్తగారి మాంగారిని ప్రేమించి, ఎవరొద్దన్నారు? వారికి సమయానికి వండి పెట్టు, వారిని బాగా తల్లిదండ్రులుగా ప్రేమించు, ఇవన్నీ చేయి. కానీ నీవు దేవుణ్ణి కలిగి ఉన్నావన్న సత్యాన్ని వారు గ్రహించాలి. ఆ పాపని టచ్ చేస్తే, ఆ అమ్మాయిని టచ్ చేస్తే, ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేస్తే అమ్మో అనేటట్టుగా నీ భక్తి, నీ ప్రవర్తన పవిత్రమైన ప్రవర్తన. మళ్ళీ ప్రవర్తన అంటే ఉత్తది కాదు. అక్కడ నీ పవిత్రమైన ప్రవర్తన అంటాడు. కాన్ఫరెన్స్ అయిన తర్వాత చదువుకోండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. అక్కడ ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఎంత అద్భుతంగా ఉంటుంది. వాక్యము లేకుండానే నీ భర్తను రాబట్టవచ్చు అన్నాడు. ఎక్కడి నుంచి రాబట్టవచ్చు? లోకము నుంచి. వాడు తాగి తిరుగుతాడు, పేకటట్టాడు, ఏమన్నా ఇంకా కొద్ది రోజులు పోతే వ్యభిచారం అంటాడు. వాడు ఇష్టం వచ్చాడు తిరుగుతాడు. ఎందుకని? ఈరోజు నువ్వు మారి బలపరచబడుతున్నావు అంటే అపవాది ఎవరు బలహీనులో వాళ్ళని బలంగా వాడుకుంటాడు. ఎవరు బలహీనులో వాళ్ళు బలంగా వాడుకుంటాడు. నువ్వు దాన్ని గుర్తించు నా కుమార్తె. నువ్వు దాన్ని గుర్తించి నీ యొక్క వ్యక్తిత్వాన్ని, నీ పరిశుద్ధతను, నీ పవిత్రతను, దేవునితో ఉన్న స్నేహాన్ని పెంపొందించుకో. నీ తండ్రి ఎవరు? పరమందు ఉన్నాడు. నీకు తల్లి తండ్రి లేని బాధపడుతున్నావా?
నీకు తల్లిదండ్రులు అవసరం లేదు. నీకు తల్లి తండ్రి కూడా పరమందు ఉన్నాడు. వారైనా మరుస్తారేమో కానీ నీ దేవుడు నిన్ను మరవడా. ఈ విశ్వాసం నీ హృదయంలో ముద్రించుకో. కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఆ వాక్యాన్ని చదువుకో. వాక్యమే మనల్ని ఆదరించేది, వాక్యమే మనల్ని బ్రతికించేది, వాక్యమే మనల్ని పోషించేది, వాక్యమే మనకి జీవము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిని మీరు ఎలా అర్థం చేసుకుంటారనే దాని మీద మీ యొక్క జీవిత విధానం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కీర్తనకారుడు దావీదు 33వ కీర్తన 8వ చరణంలో ఈ రీతిగా అంటున్నాడు, లోకులందరూ, లోకము, నేను అదే అంటాను, ప్రభు యూనివర్సల్, దేవుడు యూనివర్సల్. నా దేవుడు పేట దేవుడు కాదు, నా దేవుడు పేట దేవుడు కాదు, నా దేవుడు వీధి దేవుడు కాదు, నా దేవుడు గ్రామ దేవుడు కాదు, నా దేవుడు యూనివర్సల్. సమస్త లోకము ఆయనందు నిక్షిప్తమైంది. అవి రాజ్యాలైన, సింహాసనములైన, లోకమైన, పరలోకమైన, భూలోకమైన సమస్తము ఆయన యందే ఆది యందు, ఆది యందు, ఆయన యందు, ఆయనలో నిక్షిప్తమై ఉంది. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. ఎవరి కోసం? లోకులందరూ. మీరేమంటారు? మీ సొంత సంఘాల కోసం మాట్లాడుకుంటారు ఎంతసేపు. కానీ ప్రభు యొక్క ఆలోచన అది కాదు. ప్రభు నీ తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించానంటాడు. కాగా తన అద్వితీయ కుమారుని ద్వారా లోకాన్ని రక్షించాలని ఆయనను యజ్ఞ పశువుగా, బలి పశువుగా, ఏమంటే ఒకనాడు అబ్రహామును పిలుచుకుని నీ ఒక్కగానొక కుమారుణ్ణి యజ్ఞ బలిగా, బలి పశువుగా ఇమ్మని అడిగినప్పుడు కట్టెలు పట్టుకెళ్ళాడు, నిప్పు పట్టుకెళ్ళాడు, కత్తి పట్టుకెళ్ళాడు. కుమారుని తీసుకుని వెళ్తున్నప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు, నాన్న ఇవన్నీ ఉన్నాయి, బలి పశువేది? అబ్రహాము యొక్క విశ్వాసం చూడండి. యెహోవా నిస్సి, ఎంత ఆశ్చర్యం! నీ విశ్వాసం ఎలాగుంది నా కుమారుడా, నా కుమార్తె? నీ విశ్వాసం ఎలా ఉంది? దేవుని పట్ల నీ యొక్క గురి, నీ యొక్క ఆలోచన, నీ యొక్క ఉద్దేశము, నీ యొక్క తలంపు. అబ్రహాము యెహోవా నిస్సి ఎక్కడ చెప్తున్నాడు? కొండ కిందే చెప్పేస్తున్నాడు. ఆయన కొండ కిందే చెప్పేస్తున్నాడు. కొడుకు అడిగాడు, ఎక్కడ తడబడలేదు. ఇస్సాకు అడిగాడు, నాయనా కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, కత్తి ఉంది, పైన బలిపీఠం ఉంది, అన్నీ బాగున్నాయి, మరి బలి పశువు ఏది అని అడుగుతున్నప్పుడు అబ్రహాం తటపటాయించలేదు. హృదయంలో ఎటువంటి అవిశ్వాసము లేదు. యెహోవా నిస్సి, నా తండ్రి అయిన దేవుడు చూసుకుంటాడు, నా తండ్రి అయిన దేవుడు సమకూరుస్తాడు, నా తండ్రి అయిన దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడు, ఆయన నా పట్ల ఒక మంచి ఉద్దేశాన్ని ఉద్దేశించి ఉన్నాడు అని చెప్పి ఆయన ఎంతగానో విశ్వాసంతో ఉన్నాడు. ఈరోజు అట్టి విశ్వాసం నీకుందా నా కుమార్తె? అటువంటి విశ్వాసం నీకుందా నా కుమారుడా? ఈ రాత్రికాల సమయంలో ఒక మంచి తీర్మానం తీసుకో. ఇక్కడ అదిగే కీర్తనకారుడు దావీదు ఎప్పుడో రాసేసాడు, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. లోకులందరూ, ఒక్కళ్ళు కాదు, లోకములో ఉన్న ప్రతి వ్యక్తి యెహోవా యందు భయభక్తులు నిలపవాలి. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. భూలోక నివాసము చేస్తున్న వారు ఎవరైనా సరే, ప్రాణముతో ఉన్న మనిషి ఎవడైనా సరే, వాడు అడవిలో ఉన్నాడా, వాడు ఆఫ్రికాలో ఉన్నాడా, వాడు అమెరికాలో ఉన్నాడని కాదు. ఈ లోకంలో భూమి మీద మనిషి అనేవాడు ఉంటే వాడికి దేవుడు తెలిసినా తెలకపోయినా, ఇదిగో మనుష్యులందరి కొరకు ఆయన యజ్ఞ పశువుగా
ఆయన యాగమై సర్వలోకమున యొక్క పాప పరిహారార్థ బలిగా ఆయన ప్రాణమును అర్పించినప్పుడు ఈరోజు నీ కర్తవ్యం ఏంటి? ఈరోజు నీ బాధ్యత ఏంటి? రక్షించబడ్డ నీవు రక్షణలో ఉంటూ ఆ రక్షణ సందేశాన్ని, రక్షణ సువార్తను లోకులకు, లోకములో ఉన్న వారికి తెలియపరచకపోతే నీ మీద అనేకులు సాక్షులుగా ఉన్నారు. ఒకరోజు ఎప్పుడైనా కుదిరితే మాట్లాడుకుందాం. ఆకాశం నీ మీద సాక్షిగా ఉంది, భూమి నీ మీద సాక్షిగా ఉంది, మరి దేవదూతలు నీ మీద సాక్షిగా ఉన్నారు, పాదధూళి నీ మీద సాక్షిగా ఉంది, బంగారం నీ మీద సాక్షిగా ఉంది. సమస్తము కూడా నీకు సాక్షిగా ఉండి ఒక దినాన్ని దేవుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు, ఇది కూడా కీర్తనకారుడు దావీదు చెప్తాడు, ఇదిగో నేను మౌనముగా ఉన్నానని, మౌనునై ఉన్నానని, నువ్వేం చేసినా నేను మాట్లాడట్లేదని నీ వంటి మనుషుని అనుకుంటున్నావేమో. నేను జీవము గల దేవుణ్ణి, నా చేతిలో పడ్డావు కదూ, భయంకరము. నీ బాల్యము నుంచి నీ స్థితిగతులన్నీ నీ ముందుంచి, నీ బాల్యము నుంచి నీ పాపములు యావత్తు నీ ముందుంచి, నీ అతిక్రమములన్నీ నీ ముందుంచి, ఎలాగా మొత్తం మనకంతా కూడా స్క్రీన్ మీద కనబడుతుంది అనమాట. నేను ఊహించుకుంటాను, నేను ఆ దర్శనంలో నేను చూడగలుగుతాను. ఇప్పుడే నేను దాన్ని అనుభవిస్తున్నాను. ఎంతమంది ఉంటారో తెలుసండి అక్కడ? దేవదూతలు, శరాపులు, కెరేబులు, వార్తావరులు, ఏమండి 24 పెద్దలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఇక అనేక మంది ప్రజలు, ఇంకా అది సంఖ్య చెప్పలేను నేను. సమస్త విశ్వం నుంచి వచ్చిన ప్రజలు అంతమంది ముందు మన తప్పులను దేవుడు చూపించి దండిస్తున్నప్పుడు మన స్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎంత సిగ్గుపడాలో ఆలోచించండి. ఆదాము చేసిన తప్పు ఈ రోజుకి మనం మాట్లాడుకుంటున్నాం. కయీన్ చేసిన తప్పు ఈ రోజుకి మనం మాట్లాడుకుంటున్నాం. లోతు చేసిన తప్పు ఈ రోజుకి మనం మాట్లాడుకుంటున్నాం. దావీదు చేసిన తప్పు ఈ రోజుకి మనం మాట్లాడుకుంటున్నాం. తామారు చేసిన తప్పు ఈ రోజుకి మనం మాట్లాడుకుంటున్నాం. రాహాబు చేసిన కార్యం ఈ రోజుకి మనం మాట్లాడుకుంటున్నాం. వీళ్ళందరినీ ఎందుకు మన ముందుంచాడు అంటే, కొద్ది మందే, ఈ కోట్లాది మంది అంటే చాలా కొద్ది మంది అండి. ఈ భూమి మీద ఉన్న జనం చాలా కొద్ది మంది. కానీ పరలోకానికి వీళ్ళని ఇక్కడే పరిచయం చేస్తున్నాడు దేవుడు. వీరు ఇటువంటి వారు కాబట్టి అటువంటి జాడ్యం మీలో లేకుండా, అటువంటి దురాశ మీలో లేకుండా, అటువంటి దుర్మార్గత మీలో లేకుండా, అటువంటి అపరిశుద్ధత మీలో లేకుండా మీరు పరిశుద్ధులుగా ఉండి మీ ఘటములను కాపాడుకుని ఇదిగో దేవుని ఎదుట నిలవండి అని చెప్పడం కొరకే ఈ జీవవాక్యము, పరిశుద్ధ గ్రంథము. కానీ నీకు నాకు ఆ ఛాన్స్ లేదు, మనకు ఆ ఛాన్స్ లేదు. ఆదాము మొదలుకొని ఆ రోజు వరకు ఎన్ని కోట్ల 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 మంది ఉన్నారో మనకు తెలియదు. కానీ వారి అందరి ఎదుట నిన్ను గద్దించబోతాడు. కాబట్టి నువ్వెంతసేపు నీ సంఘము, నా పేట, నా కులం అండి, మరీ దారుణం. కుల సంఘాలు, క్రైస్తత్వంలో కుల సంఘాలు, ఎన్ని కులాలైతే భారతదేశంలో ఉన్నాయో ఆ కులానికి సంబంధించిన పాస్టరు, ఆ కులానికి సంబంధించిన మనుష్యులు, ఆ కులానికి సంబంధించిన కుటుంబాలు మాత్రమే ఆ సంఘంలో చేర్చబడతా ఉంటారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఒకసారి ఆలోచించండి. బైబిల్లో కానీ, దేవుడు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ, వాక్యం అన్న దేవుడు కానీ ఏ రోజైనా కులతత్వాన్ని కానీ, మతతత్వాన్ని కానీ, ఏమంటే సమూహాన్ని కానీ ఏది అయినా ఇది చెయ్యమని చెప్పలేదు. కానీ ఈరోజు సార్వత్రిక సంఘములో
అన్నీ ఇవే. ఆ పాస్టర్ గారు మా కులం కాదండి, ఆ సంఘం అండి మా కులస్తులది కాదండి, మేము మా కులస్తుల సంఘానికే వెళ్తామండి. అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇటువంటి మాటలు? ఆయన పిలుపునిస్తున్నాడు, ఆయన యావత్ లోకానికి పిలుపునిస్తున్నాడు. ఆయన లోకాన్ని ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించాను, ఇదిగో సమస్త లోకపు పాపమును మోసుకుని పోయే గొర్రె పిల్ల చెప్పి ఆయనకంటే 6 నెలలు ముందు పుట్టిన యోహాను గారు సాక్ష్యమిస్తా ఉన్నారు. లోకము అంతటికీ విడుదల, లోకము అంతటికీ రక్షణ, లోకము అంతటికి అంటే అంతటి బ్రాడ్గా దేవుడు ఉంటే మీరేం చేస్తున్నారు? మా దేవుడు, మా వీధి దేవుడు, మా పేట దేవుడు, మా గ్రామ దేవుడు చేసేసారు ఆయన. లోకస్తులకి మీకు తేడా ఏముంది? ఈ సార్వత్రిక సంఘం అనే దానిలో వచ్చిన ఇబ్బందులు కూడా ఇవి. ఒకరికొకరు వందనాలు చెప్పుకోరు, ఒకరితో ఒకరు ఆలింగనం చేసుకోరు, ఒకరి చర్చకు ఒకరు ఆహ్వానించబడరు, ఒకరికొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకోరు, ఒకరు సంఘం నుంచి మరొక సంఘానికి పిల్లనివ్వరు, పెండ్లి కొడుకుని తెచ్చుకోరు, పెండ్లి కుమార్తెనెవరు. ఇవన్నీ దేవునికి ఇష్టమా? పోనీ ఇవన్నీ దేవుని యొక్క గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయా? దేవుడు ఈ రీతిగా బ్రతకమని చెప్పాడా? మరి ఏ రీతిగా జీవిస్తున్నాం మనం? ఆలోచన చేయండి. ప్రభు పిలుపు లోకానికి, అందుకే అంటున్నాడు యోధా గారు, పిలవబడిన వారు అందరికీ. ఎవరు దేవునిలో ఉన్నారు? యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారు ఎవరు? లోకం అంతను. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తులో భద్రం చేయబడిన వారు ఈ లోకానికి వస్తారు. భద్రం చేయబడి లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్కడు దేవుని పోలికే. ఇక మీరు ఎవరిని దూషిస్తారు? ఎవరు మీకు అన్యుడు? ఎవరిని అన్యుడిగా ఎంచుకుంటారో చెప్పండి. మీరు లోకంలో ఉండి కాదు, మీరు సంఘంలో ఉండి అన్యుడిగా ఎంచుకుంటున్నారు. మాది బాప్టిస్ట్ సంఘం అండి, లోదన సంఘం వాడికి వందనాలు చెప్పమండి. మేము లోదన సంఘం అండి, మేము పెంతెకొస్తేకు వందనాలు చెప్పమండి. ఏమండి, మేము బైబిల్ మిషన్ అండి, మీకు క్రీస్తు సంఘానికి మేము వందనాలు చెప్పమండి. మేము క్రీస్తు సంఘం అండి, మేము సెవెంత్ అడ్వెంటిస్ట్ వాళ్ళకి మేము వందనాలు చెప్పమండి. మేము సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్ వాళ్ళు అండి, మేము యెహోవా సాక్షులకు మేము చూడమండి. అది ఎలా సాధ్యము? దేవుని పిలుపు యూనివర్సల్, దేవుడు యూనివర్సల్. ఎక్కడి నుంచి వచ్చినాయి మత శాఖలు? ఎక్కడి నుంచి వచ్చినాయి విభేదాలు? ఎవరికి కుమారులుగా ఉంటున్నారు మీరు? ఇవన్నీ కూడా మన నుంచి మారాలి. ఈ తుప్పు పట్టిన హృదయాలు వాక్యముతో కడగాలి, ఆయన రక్తంతో శుద్ధీకరింప చేసుకోవాలి. ఇస్సోపుతో, ఇదిగో కెంపు వలె ఉన్న మీ పాపములు ఇస్సోపుతో ఇదిగో మంచు కంటే తెల్లగా కడుక్కోవాలి. ఎవరు కడుగుతారు? వాక్యం వద్దకు వస్తే, వాక్యం అంటే అద్దములో మీరు చూసుకుంటే మీ మచ్చ, మీ డాగు, మీ యొక్క కలంకము యావత్తు మీకు దేవుడు తెలియపరుస్తాడు. మిమ్మల్ని మీరే శుద్ధీకరించుకోవాలి, మిమ్మల్ని మీరే రక్తానికి అప్పగించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎటుపోతుంది మన ఆలోచన? ఎటుపోతుంది మన యొక్క సంఘము? సార్వత్రిక సంఘంగా కన్యవధువు. ఎప్పుడైనా మీరు సుదీర్ఘంగా ఆలోచించగలిగారా? ఆడపిల్లలు ముఖ్యంగా ఖాళీ ఎక్కువగా ఉంటుంది కదా, మీకు ఖాళీగా ఉన్న సమయంలో ఎప్పుడైనా ఆలోచించేశారు? ఎవరో వెళ్తున్న మార్గాల్లో వెళ్ళిపోతారు అంతే. అరే మారండమ్మా, ఇది సత్యము అని చెప్పినా బ్రతుకులు మార్చుకోలేని పరిస్థితి మనది. నేను అందుకే నా మాటగా ఎప్పుడు చెప్పను, నా మాట ఎప్పుడు చెప్పను, నా ఉద్దేశాలు ఎప్పుడు మీ మీద మోపను. నా బాధ, నా ఆలోచన ఏంటి అంటే వాక్యమును బట్టి, వాక్యముతో, వాక్యము యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తూ, వాక్యం యొక్క ఆలోచనలో వెళ్ళాలన్నదే నా ఆలోచన. ఈ లోకంలో ఉన్నంత కాలము మనము దేవునికి బానిసలము. ఈ లోకం విడిచి వెళితే దేవుడే నిన్ను నన్ను ఆయన సింహాసనం మీద మహిమపరుస్తానన్నాడు.
మనకెవరు దీనికి మాదిరి అంటే మన జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన అదే ప్రార్థన చేస్తాడు, తండ్రి నీవు చేయుటకు నాకు ఇచ్చిన పనిని భూమి మీద యావత్తు నెరవేర్చి నిన్ను మహిమపరిచాను. ఇదిగో ఆదియందు నీ యొద్ద నాకు ఏం మహిమ ఉందో అదే మహిమతో నన్ను మహిమపరచు అని డిమాండ్ చేస్తున్నాడు. కానీ యేసు ప్రభు కంటే గొప్పగా ఉన్నాం మనం. ఆయన డిమాండ్ చేస్తున్నాడు. మనమేంటి తెలుసా, తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా కుమారులారా మీరు ఏర్పాట్లో ఉన్నారు, నా కుమారులారా మీరు నా కుమారుడి యొక్క సమస్వరూపులకు వచ్చారు. ఇదిగో మిమ్మల్ని నేను ప్రత్యేకపరుచుకున్నాను, మిమ్మల్ని నేను మహిమపరుస్తా. ఎవరట? తండ్రి అయిన దేవుడట. ఎవరిని మహిమపరుస్తాడట? నిన్ను నన్ను నేను మిమ్మల్ని మహిమపరుస్తానంటున్నాడు. ఎక్కడ? భూమి మీద కాదు సుమా, పరలోకములో. ఇదిగో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడిలో నువ్వు ఆది నుంచి ఉన్నవాడువు, ఆ వాక్యములో నువ్వు ఆది నుంచి ఉన్నవాడివి. మరలా నువ్వు తిరిగి ఆ వాక్యములోకి వెళ్ళవలసిన వాడివి. తండ్రి అయిన దేవుడిని నా రీతిగా మహిమపరుస్తాడు. నా కుమారుడా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నిన్ను నన్ను దర్శించాడు. ఎంతమంది మీ హృదయాలను మార్చుకుంటారు? ఎంతమంది మీరు మారు మనసు పొందుతారు? మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించకపోతే వేరున నాయబడి నిశ్చయముగా ఆ వేరున నాటబడి ఉన్నదట గొడ్డలి. ఎందుకంటే నరకబడతాం. అదే చెప్తున్నాడు, మీ వద్దకు వచ్చి మీ దీపమును తీసివేస్తానంటాడు. ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన మాటలు. ఇదిగో తలాంతులు అభివృద్ధి చేస్తున్న వాడికి ఇంకా ఇస్తానంటున్నాడు. ఎవరైతే పాతి పెట్టబడ్డారో, ఎవరైతే పాతి పెట్టారో, ఎవరైతే దాన్ని వాడట్లేదో వారి వద్ద నుంచి తీసివేసుకుంటానంటున్నాడు. కలిగిన వాడికి ఇస్తానంటున్నాడు. భయం వేయట్లేదు. మీకు ప్రార్థన వచ్చి ప్రార్థన చేయరు, మీకు వాక్యం చదవడం వచ్చి వాక్యం చదవరు. ఏమంటే ఎవరికైనా సువార్త చేయడం వచ్చు, సువార్త చేయరు. మరి ఇవన్నీ తలాంతులు కాదా? ఇవన్నీ తలాంతులు కదా? తలాంతులు ఇచ్చి మీకు అధికారాన్ని ఇచ్చి మీకు వాక్యాన్ని ఇచ్చి సమస్తాన్ని ఇచ్చి ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చుని ఆయన అంటున్నాడు, ఇదిగో అందరూ అంతటా శత్రువు, కనపటి శత్రువు రక్షించేంత వరకు, తన పాదపీఠము చేసేంత వరకు, ఇదిగో తండ్రి అయిన దేవుని యొద్ద కుడి పార్శ్వన కుమారుడు కూర్చుండుట అవశ్యము అని చెప్తున్నాడు. అంటే అప్పుడు ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. సంఘాల మధ్య విభేదాలు, సహోదరుల మధ్య విభేదాలు, మనల్ని బట్టే వాక్యమైన దేవుని యొక్క నామము దూషించబడుతుంది. అన్యుల వల్ల కాదు సుమా. అన్యులను నీ సహోదరులుగా, నీ సహదాసులుగా, నీ వారసులుగా మార్చుకోవడానికే నీకు ఈ అధికారం. ఎందుకు ఇచ్చాడు నీకు అధికారం? దేవుడిచ్చిన అధికారం ఎందుకు అంటే లోకంలో ఉన్న తన పిల్లలను రక్షించడానికి. లోకంలో ఉన్న తన పిల్లలను రక్షించడానికి. ఏ రీతిగా రక్షిస్తున్నావు? ఆలోచన చేయి. ఆడపిల్లని అంటావా, నా భర్త కథలనివ్వడు అంటావా, నా అత్తగారు మాంగారు ఇల్లు దాటనివ్వరు అంటావా? నిన్నెవడు దాటమన్నాడు? ఇంట్లోనే ఉండు. వాళ్ళు ఎంత రిస్ట్రిక్షన్ చేస్తే ఆ రిస్ట్రిక్షన్లోనే ఉండి తప్పులేదు. దానిలో ఉండి నువ్వు హృదయము నిరంతరము దేవుణ్ణి స్తుతించాల్సిందే. నిరంతరము దేవుని యొక్క వైపుకు నువ్వు చూడాల్సిందే. నీకు సమయం దొరికినప్పుడల్లా లోకంలో ఉన్న స్థితులను బట్టి, పరిస్థితులను బట్టి, సహోదరులను బట్టి, నశించిపోతున్న ఆత్మలను బట్టి నువ్వు ప్రార్థించాల్సిందే. నువ్వు ఇంటింటికి జోలు వేసుకుని తిరగాల్సిన పని లేదు. తిరిగేవాళ్ళు మేము ఉన్నాం కదా, మేము తిరుగుతున్నాం. తిరిగేవాళ్ళకి సహకారులుగా ఉండండి. తిరిగేవాళ్ళని ప్రోత్సహించండి, సహకరించండి. ప్రార్థనా సహకారమా, డబ్బులు సహకారమా, మీకు ఏది కుదిరితే అదే చేయండి. నాకు కాదు, మీ సంఘాల్లో మాట చెప్తున్నాను. మళ్ళీ నాకు డబ్బులు పంపించడం మొదలు పెడతారేమో. అలా కాదు. సహకారులుగా ఉండండి. సహకారులుగా ఉండటం ప్రార్థనా సహకారులుగా ఉండొచ్చు, వారు ప్రోత్సహించే రకంగా ఉండొచ్చు, వారికి సహాయం చేసేవారుగా ఉండొచ్చు. వారిని మీ ఇంటికి రప్పించుకుని అనేకులకు అకుర్నీయుల వలె అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా చేయొచ్చు. అనేక రకాలు ఉంది సహవాసం అంటే. ఆ రీతిగా సహకరించండి. మీ పేర్లు నిశ్చయముగా జీవ గ్రంథంలో వ్రాయబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి, దయగల రాజా, ఇంతవరకు ప్రభా మీరు ఆత్మాభిషేకముతో మరి చెప్పబడిన ప్రతి మాటను బిడలు హృదయాలలో ముద్రించుకుని నాయన నీ యొక్క బండ మీద, వాక్యమనే బండ మీద వారు స్థిర నివాసం ఏర్పరచుకున్నారని విశ్వసిస్తున్నాం. అయినప్పటికీ వరద వస్తుంది, తుఫాన్ వస్తుంది, గాలి విసురుతుంది, కానీ అది బండ మీద కట్టబడడం వలన అది నిలిచి ఉంటుందని ప్రభు మీరు సెలవిచ్చారు. ఇదిగో నా దేవ, కొండ మీద పట్టణము ఏన్నడు మరుగై ఉండనేరదు. అటు రీతిగా ప్రభువా నీ సియోను కొండ మీద ప్రభువా మా స్థిర నివాసాలను ఏర్పరిచి నాయన లోకానికి మేము వెలుగుగా మీరు ఏర్పరచుకుని మమ్మును బట్టి, కాన్ఫిడెన్స్ను బట్టి, వారి బిడ్డలను బట్టి, వారి కుటుంబాలను బట్టి, వారి భర్తలను బట్టి ఘనత, మహిమ, ప్రభావాన్ని మీరు పొందుకొని తద్వారా దైవాశీర్వాదాన్ని మా అందరి మీద కుమరింపు చేస్తారని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థనా విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకుని మా పరమ తండ్రి. ఆమేన్.